ప్రైజ్ ద లార్డ్. యేసుప్రభుల వారి నామమున అందరికీ శుభములు. అలసిన వానికి ఊరడించు మాటలు సహోదరుడు భక్సింగ్ గారి యొక్క పరిచర్య నుండి సేకరించిన అనుదిన ధ్యానములు. ఏప్రిల్ 30 ఈ దినవాక్యము. పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది. రోమా 5:5. ఎవరైతే పెండ్లి చేసుకొనబోచున్నారో వారు దైవికమైన, పవిత్రమైన, ఆత్మీయమైన ప్రేమను ఒకరి ఎడల ఒకరు కలిగి ఉండునట్లు అట్టి ప్రేమను తమలో పోయవలనని ప్రభువును అడగవలెను. ఇట్టి ప్రేమ శరీరాకర్షణల మీద, భూసంబంధమైన ఆస్తిపాస్తుల మీద, భూసంబంధమైన అర్హతల మీద ఆధారపడి ఉండదు. ఇట్టి ప్రేమ ఆంతరంగిక అనుభవం గలదై ఉండవలెను. అది దేవుని వరమే. ఎఫెసీ 5:25లో ప్రభువు, పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి దాని కొరకు తను తాను అప్పగించుకొనెనని చెప్పుచున్నాడు. ఇదే హెచ్చరిక 28:33 వచనములలో చెప్పబడినది. ప్రభువు మనల్ని ఎట్లు ప్రేమించెను? మనకు ఏ భాగ్యము లేదు, ఏ అర్హత లేదు. మనం ఆయన్ను బాధించితిమి, గాయపరిచితిమి. అయినప్పటికీ ఆయన మనలో ప్రతి ఒక్కరిని ప్రేమించెను. ఆయన శరీరము మన కొరకై విరుగొట్టబట్టకు అప్పగించుకొనెను. ఆయన మన సృష్టికర్త గనుక మనల్ని అంతగా ప్రేమించెను. మనం ఆయనకు ఏమీ చేయకపోయినప్పటికీ ఆయన మన కొరకు మరణించెను. అట్టి దైవిక ప్రేమ భార్యాభర్తల మధ్యలో ఉండవలెను. వారి విశ్వాసముతో, యేసుక్రీస్తు ప్రభువా, నీ సన్నిధిలో నీ చేత జతపరచబడితిమి. దయచేసి మేము ఒకరి ఎడల ఒకరము ప్రేమ కలిగి ఉండునట్లు పరలోకము నుండి నీ ప్రేమను మా హృదయముల్లో కుమ్మరించమని ప్రార్థించవలెను. వస్తు సామాగ్రి, మోటారు కారు, ఆభరణములు, డిగ్రీలు, తక్కిన ఆస్తిపాస్తులు మొదలగునవి సంతోషకరమైన గృహము నీయలేవు. వివాహమైన దినము నుండే వారు అట్టి ప్రేమ కొరకు ప్రభువును వేడుకొనవలెను. ప్రభువు అడుగుడి మీకు ఇయ్యబడినని చెప్పాను. మత్తయి 7:7. మొట్టమొదటిగా వారిలో ఆయన జీవము ప్రవహించవలెను. అప్పుడు పవిత్రమైన పరలోకపు ప్రేమ వారిని నిజమైన తల్లిదండ్రులుగా, స్నేహితులుగా, జతపనివారుగా, చిలికాండ్రగా చేయును. అట్టి ప్రేమ పరీక్షలలో, కఠిన అనుభవములలో, శ్రమలలో అధికమగును. ఇరువురిని మిక్కిలి సన్నిహిత సంబంధంలోనికి తీసుకొని వచ్చును. దేవుడి వాక్యభాగమును ఆశీర్వదించునుగాక. ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని వీడియోస్ కోసము ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రైజ్ ద లార్డ్.